జడ్పీ ఉద్యోగులు నిజాయితీగా పనిచేసి జిల్లా పరిషత్కి మంచి పేరు తీసుకుని రావాలని చైర్పర్సన్ కత్తెరహెని క్రిస్టినా కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో పంచాయతీలని మంచి రోజులు రానున్నట్లు తెలియజేశారు. త్వరలోనే జడ్పీ భవన నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కత్తెరహెని క్రిస్టినా జన్మదిన వేడుకలు జడ్పీ మీటింగ్ హాల్లో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని క్రిస్టినా కట్ చేసి జడ్పీ ఉద్యోగులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు క్రిస్టినా మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి రాష్ట్రం నుంచి వెళ్లిన ఏకైక వ్యక్తిగా తనకి అరుదైన గౌరవం లభించిందని గుర్తు చేశారు. జిల్లా పరిషత్ అభివృద్ధి ఇక బ్రహ్మాండంగా జరుగుతుందని అన్నారు. పారదర్శకంగా జడ్పీ ఉద్యోగుల బదిలీలు జరుగుతాయని పేర్కొన్నారు. అందరి చేత అమ్మ అని పిలిపించుకున్నందుకు ధన్యవాదాలని అన్నారు. ఎంత చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చారంటే నిజంగా నేను నా ఒళ్ళు పిలిచిపోయింది. అంత చక్కటి ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఇప్పటి వరకు సారోళ్ళు, స్టాఫ్ అందరూ మాట్లాడారు. ఎంతో చక్కగా మాట్లాడారు, పొగిడారు బాగా. కానీ మరి నేను అంత చేశానో లేదో నాకైతే తెలియదు. కానీ ఇంకా చేయాల్సింది ఉంది. ఇప్పటి వరకు చేసింది నేను తక్కువే. ఇంకా నేను ఎంతో చేయవలసింది ఉంది. కానీ మీ అభిమానం, మీ ప్రేమ, మీ మనసులో ఉన్నటువంటి, నా పట్ల మీ మనసులో ఉన్నటువంటి ప్రేమని మీ అందరూ వ్యక్తపరుచుకున్నందుకు పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా స్టేజీని అలంకరించినటువంటి పెద్దలు, మరి ఫిబ్రవరి కూర్చున్నటువంటి సిఇఓ గారికి, అలాగే మన డిప్యూటీ సిఇఓ గారికి, మరి అలాగే మోహన్ రావు గారు, మరి శ్రీనివాసరావు గారు, పూర్ణచంద్రారెడ్డి గారు, శ్రీనివాసరావు గారికి, నా కుటుంబ సభ్యులందరికీ పేరు వస్తున్న నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. కొత్త ప్రభుత్వంలో మళ్ళా అన్ని సమకూరుస్తున్నారు. ఈరోజు చంద్రబాబు గారు కానివ్వండి, లేకపోతే ఈరోజు మన మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈరోజు మన పంచాయతీ రాజ్ని డెవలప్ చేసేందుకు, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు వాళ్ళు ఎంతో పాటుపడేటువంటి దిశలో ఉన్నారు. ఈ నిమిత్తం మొన్న 15th ఫైనాన్స్ ఇవ్వడం కూడా కొంత ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండో ట్రిప్ కూడా 15th ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నారు, రెండో దఫా కూడా. అలాగే మనకి త్వరలో శానిటైజర్స్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటివన్నీ కూడా త్వరలో మరి జిల్లా పరిషత్కి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి కాబట్టి ఈ డెవలప్మెంట్, గ్రామాల డెవలప్మెంట్ కోసం ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వారి కుమారులు లోకేష్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు.